రెడీ మీరు విజయలక్ష్మి గారు మీరు మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ ఓకే మరి మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 1/2 కిలో, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు సుమిత్ కు ఎండు కొబ్బరి, పప్పులు, గసాలు, మిరపకాయలు, ఉప్పు, ధనియాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఓకే, పట్టేసాయి. ఎండు కొబ్బరి, పప్పులు, కొంచెం గసాలు, ఓకే, కొన్ని ధనియాలు. గసగసాలు బాగా వాడతారా మీ ఇంట్లో? అంటే 7 వంటలో కూడా గసగసాలు వేసారు కదా? ఓకే, సాల్ట్. ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకొని మళ్ళీ మిరపకాయలు వేయాలండి. పేస్ట్ లా చేసేయాలా దీన్ని? లేదు, పొడి అండి. పౌడరేనా? పౌడర్ అయిపోయిందండి. పొడి వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. ఓకే, వెల్లుల్లి రెబ్బలు కూడా. ఇప్పుడు ఆనియన్ వేయాలండి. సో అన్ని కలిపి పేస్ట్ చేసేసుకోవటమే, స్టఫ్ చేసుకోవడానికి. వాటర్ వేస్తే అంత పోతుంది కదా ఆయిల్లో, అందుకే. సో మరీ నీళ్లు పోసి పేస్ట్ లా కాకుండా ఇంకా ఆ ఉల్లిపాయ దాంతో ఎట్లయితే కొద్దిగా ముద్ద అవుతుందో అది సరిపోతుంది. ఆయిల్ ఉడిపోకుండా చేసుకుంటాం. ఓకే ఓకే, ఇదంతా బౌన్లోకి తీసుకుంటాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటామండి. సో ఇది బాగా హీట్ కావాలి. ఓకే, ఇప్పుడు అంతా స్టఫ్ చేసుకుంటాం. మసాలా అంతా స్టఫ్ చేసేయాలి. ఓకే ఓకే. ఓ మొత్తం క్యాప్సికమ్ కాకుండా మనము హాఫ్ కి కట్ చేసి దాంట్లో చేసుకొని. ఓకే, ఇది బాగా ఫ్రై అవుతుంది. ఓకే ఓకే. అది వాటర్ వేస్తే నీళ్ళగా అయిపోతుంది, పట్టుకోదు సరిగ్గా, అందుకని ఆయిల్ అంతా ఊడిపోతుంది. ఓకే ఓకే. సో ఎలాగో మనకి ఉల్లిపాయ వాటిల్లో తడి ఉంటుంది, సో సరిపోయింది ఇది పేస్ట్ లాగా. స్టఫ్ కదండి, ఆయిల్లో పెట్టాలి. ఇది కొంచెం అట్లా ఉంచాలండి. సో ఫస్ట్ ఒక సైడ్ వాటరీగా ఉంటుంది కదా, అదంతా వాటర్ అంతా ఒక 5 minutes లో వెళ్ళిపోతుంది. సో మనకి అటు సైడ్ అంతా అయిన తర్వాత అప్పుడు మరి తిప్పొచ్చా ఇట్లా? తిప్పకూడదు, కొంచెం సైడ్స్ మళ్ళించుకోవాలి. ఓ సైడ్స్ పొజిషన్ రాయించుకోవాలి. ఓకే ఓకే. సో మొత్తం మరి ఈ పేస్ట్ అంతా మనం పచ్చిది కదా వేసాము? అవునండి. అది మరి అది వేగక్కర్లేదా? అది ఇంకొక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని చేస్తాం. ఓ ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలా వీటిని? దాన్ని బోర్లిచ్చి పెట్టేస్తాం ఆయిల్. సో ఇటు సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు పెట్టేసాం అనుకోండి, ఇంత ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా. అవునవును, అందుకని. సో ఆయిల్ పాడవకుండా ఫస్ట్ కిందదంతా కాలేలాగా కాలుతుంది. లోపల ఆయిల్ అంతా పోయేసి బాగా స్టఫ్ మసాలా బాగా పడుతుంది. సో తర్వాత బోర్లించి దీని మీద మళ్ళీ కాల్చుకోవాలి. ఓహో, దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అయితే, మనకి కొంచెం నిదానంగా కాల్చుకుంటూ ఉండాలి. ఓకే. సో సిమ్లో చేసేసుకుంటే బాగుంటుందా? మూత పెట్టేస్తే హైలోనే పెట్టుకోవచ్చండి. ఓకే ఓకే, ఎందుకంటే ఆయిల్ పడుతుంది కదా. అవును, అది మొత్తం చిల్లుతూ ఉంది కదా. అదే. సో ఇది మనకి ఎలా అంటే సైడ్ డిష్ లా బాగుంటుందా? దేంట్లో రైస్ కి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి. ఓకే, తర్వాత ఇది తీసి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని. సో ఇది తీయొచ్చా? తీసుకోవచ్చండి, ఏం కాదు, ఇప్పుడేం కాదు. చాలా వాటర్ వచ్చాయి. ఓహో, ఇది గోల్డ్ కలర్ మాదిరి వచ్చేస్తుంది, బ్రౌన్ కలర్.
ఇప్పుడు ఈ మసాలా కింద మసాలా కొద్దిగా ఫ్రై అవ్వాలి. మసాలా కింద కాలుతుంది. ఓకే ఓకే. సో అప్పుడు కొంచెం ఆ పచ్చిదనం అంతా పోతుంది. పచ్చితనం అంతా పోతుంది. ఇది మెత్తగా ఉంటుంది, ఇది కొంచెం కరగా ఉంటుంది. 2 రకాలుగా తినే వాళ్ళు తింటారు. ఓహో, ఇది మీరేనా అండి ట్రై చేశారు వంట? లేదండి, మా అత్తగారి వంట. ఇది మీ అత్తగారి వంట? అవునండి. బాగుంది. ఈవిడేమో మీ అమ్మగారు వంట చేశారు, మీరేమో మీ అత్తగారు వంట. సో మీకు ఈవిడ ఒకతే నా పాప? కొడుకు కూతురు. కొడుకు కూతురు. పెద్ద అతన కొడుకు? కొడుకు పెద్దోడండి, కూతురు చిన్నది. సో ఆయన ఎక్కడ ఉంటాడు? సింగపూర్ లో ఉన్నారు. సింగపూర్ లో జాబ్. పెళ్లి అయిపోయిందా? ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయి అబ్బాయికి జాబ్. సో మీరు ఫ్రీ అన్నమాట ఇంకా. ఓకే. మనవడు మనవరాలు హ్యాపీ. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ మ్యాన్ అండి, నేను బ్రిటిష్ అండి. ఓకే. మా పచ్చిపులుసు ఫ్యామిలీకి హాయ్ చెప్పండి. పచ్చిపులుసు ఫ్యామిలీ మీది? అవునండి. ఓకే. సో పచ్చిపులుసు ఫ్యామిలీకి నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. మా తరపున గెలివి ఫ్యామిలీకి, మా వారికి హాయ్. సో గెలివి ఫ్యామిలీకి అందరికి కూడా ప్రత్యేకంగా వీళ్ళ వారికి కూడా నా తరపు నుంచి హాయ్. మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ అండి. బాగుందండి చూడడానికి వెరైటీగా. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, ధనియాలు, గసగసాలు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్ లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ వేసి మగ్గనివ్వాలి. అంతే, మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ.